ఎపిలెప్సీ అండ్ సీజర్స్కి మనకు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ అండి ఐదర్ ఫార్మకలాజికల్ అండ్ నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్స్ అంటే మెడిసిన్స్తోని అంటే మెడికేషన్స్ యూజువల్లీ ఫిట్స్ వచ్చిన పేషెంట్కి యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్స్ అంటారు. ఆ యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్స్ మనకి చాలా రకాలుగా ఉన్నాయి. సో ఆ పేషెంట్ క్రైటీరియా దేంట్లో ఫిట్ అవుతుంది, పేషెంట్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఇవ్వాలి, పేషెంట్ ప్రెగ్నెంట్ లేకపోతే ఏ మెడిసిన్స్ ఇవ్వాలి, చిన్నపిల్లల్లో వచ్చే ఫిట్స్కి ఏ మెడిసిన్స్ ఇవ్వాలి, ఆర్ ఎల్స్ పెద్దవాళ్ళల్లో వచ్చే ఫిట్స్ వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఇవ్వాలి, దాన్ని బట్టి మనము యూజువల్లీ ఈ ఎపిలెప్సీ ఆర్ యాంటీ ఎపిలెప్టిక్స్ని మనము క్లాసిఫై చేస్తామండి. బై అండ్ లార్జ్ మనం కామన్గా సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ అంటూ ఉండదండి. చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారండి, నాకు సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ కావాలి అని. మనం తినే ఫుడ్డే విత్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ వస్తుందండి. సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ ఉండదండి. ప్రతి ఒక్క సీజర్ మెడికేషన్ ఆర్ యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ అందులో మనకి బెస్ట్ ఏది సూట్ అవుతుంది పేషెంట్కి, ఆ పేషెంట్ ప్రొఫైల్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. అది ఖచ్చితంగా మీరు మీ సొంతంగా నిర్ధారణ చేసుకోవద్దండి. ఫిట్స్ మెడిసిన్స్ డాక్టర్ సలహా తీసుకొని మరీ తీసుకోవాలి. ఇవి కాకుండా నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్స్ అంటే పేషెంట్కి తరచూ ఫిట్స్ వస్తున్నాయి, మెడిసిన్స్ ఒక 3 నుంచి 4 రకాలు వాడినా కూడా ఫిట్స్ తగ్గట్లేదు, దీనికి ఏం చేయొచ్చు అంటే మనము వాళ్ళకి పేషెంట్స్కి మనము ఎపిలెప్సీ సర్జరీ ఆఫర్ చేయొచ్చండి. అంటే వీడియో EEG చేసుకొని ఆ ఎపిలెప్టిక్ ఫోకస్ ఎక్కడుందో చూసి దాని నుంచి మనం డెఫినెట్గా ఆ ఎపిలెప్టిక్ ఫోకస్ అంటే సీజర్ ఫోకస్ బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుందా రైట్ సైడ్ నుంచి వస్తుందా ఏ ఏరియా నుంచి వస్తుంది అని చూసి దాన్ని న్యూరో నావిగేషన్ అని అంటారండి. న్యూరో నావిగేషన్ చేసి డెఫినెటివ్ ఫోకస్ ఆఫ్ ఏరియాని మనం రిమూవ్ చేస్తే అక్కడ నుంచి వాళ్ళు సీజర్ ఫ్రీ అవుతారండి. 4 డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు కూడా సింగిల్ డ్రగ్ అంటే సింగిల్ మెడిసిన్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎపిలెప్సీ సర్జరీ చేసి మనము ఈ ఇంట్రాక్టబుల్ సీజర్స్ని మనము తగ్గియొచ్చండి.